FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వార్తల్లో ఉంది. అసలు FATF అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి? FATF అనేది సాధారణంగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెట్టుబడులు వెళ్తున్నప్పుడు, ఆ పెట్టుబడులు ఇండివిజువల్స్ నుంచి వెళ్తున్నప్పుడు టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్కి వెళ్లకుండా, ఉదాహరణకి విదేశాల నుంచి భారతదేశానికి పెట్టుబడులు వస్తున్నాయి, అవి ఏ ఖలిస్తాన్ మూమెంట్కో వెళ్లకుండా FATF వాచ్ చేస్తూ ఉంటుంది అనమాట. కంట్రీస్ దానికి సంబంధించి సరైన మెజర్స్ తీసుకునే లేదా గమనిస్తూ ఉంటుంది అనమాట. మేజర్గా FATF ఒక ప్యారిస్ బేస్డ్ సంస్థ. దీనిలో 39 మంది సభ్యులు ఉన్నారు, ఇంక్లూడింగ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అండ్ యూరోపియన్ కమిషన్. ఇండియా కూడా FATFలో సభ్యదేశం. FATF అనేది 1989లో ఫామ్ అయింది. OECD హెడ్ క్వార్టర్స్ దగ్గరే FATF హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ FATF ఏ కంట్రీ అయితే సరిగ్గా గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదో, టెర్రర్ ఫైనాన్సింగ్ సంబంధించి, మనీ లాండరింగ్ సంబంధించి యాక్షన్స్ తీసుకోవట్లేదో ఆ కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెట్టడం, బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. రీసెంట్గా జూన్ 26 నుంచి 28 వరకు FATF సెషన్ ఒకటి సింగపూర్లో జరిగింది. ఆ సందర్భంగా ఇండియాకి సంబంధించి ఒక మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ను అడాప్ట్ చేసుకుంది FATF అనమాట. అంటే ఇండియా గుడ్ రిజల్ట్స్ అచీవ్ చేస్తుంది, ఇండియా టెక్నికల్గా FATF స్టాండర్డ్స్ని మీట్ అవుతుంది, ఇండియా రెగ్యులర్ ఫాలోఅప్ కంట్రీ, అంటే ప్రతి ఏడాది రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. G20లో కేవలం 4 దేశాలకే రెగ్యులర్ ఫాలోఅప్ కేటగిరీ ఉంది. ఇప్పుడు ఇండియాకి ఆ స్ట్రెంత్ వచ్చిందనమాట. అంటే FATF ఇండియా స్టాండర్డ్స్ని నమ్మింది, కరెక్ట్గా ఉన్నాయని చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ FATF టీం ఒకటి ఇన్సిటూ టీం, వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి మన బ్యాంకింగ్ సిస్టమ్, మన డిఫరెంట్ రెగ్యులేటరీ సిస్టమ్, ఇన్వెస్టిగేటింగ్ మెకానిజమ్స్, వీటన్నిటిని పరిశీలించి మనకు ఆ రిపోర్ట్ ఇచ్చారు, ఇండియా బాగానే పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి. FATF సంబంధించి ఇండియా పర్ఫార్మెన్స్ ఇంత బాగుండటం వల్ల మన ఎకనామిక్ స్ట్రెంగ్త్ కానీ, స్టెబిలిటీ కానీ, మన హెల్దీ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ దానిలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి అన్నమాట. కాకపోతే FATF మాత్రం ఒక వార్నింగ్ ఇచ్చింది ఇండియాకి. ప్రాసిక్యూషన్ విషయంలో ఏదైతే మనీ లాండరింగ్ కేసులు, టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులు, ఆ ప్రాసిక్యూషన్ విషయంలో మాత్రం భారతదేశం డిలే చేస్తుంది, ఆ డిలేస్ తగ్గించుకోవాలని చెప్పి FATF ఇండియాకి చిన్న హెచ్చరిక ఇచ్చిందనమాట. FATFకి సంబంధించి రీసెంట్గా జరిగిన సెషన్లో జమైకా, టర్కీ ఈ 2 దేశాలకు సంబంధించి గ్రే లిస్ట్లోంచి ఆ 2 దేశాలని ఎత్తేశారు. జమైకా, టర్కీ ఈ 2 దేశాలని గ్రే లిస్ట్లోంచి ఎత్తేశారు. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ కూడా గ్రే లిస్ట్లోంచి ఎత్తేసారనమాట. గ్రే లిస్ట్ అంటే హైలీ రిస్క్ కంట్రీస్ అనమాట ఇవి. తర్వాత మొనాకో, వెనుజులా ఈ 2 దేశాలని గ్రే లిస్ట్లో పెట్టారు. మొనాకో అనేది చాలా చిన్న దేశం, ఫ్రాన్స్ కింద ఉంటుంది, కేవలం 38,000 జనాభా ఉంటారు, అందరూ హై నెట్వర్త్ ఇండివిజువల్సే, దాన్ని గ్రే లిస్ట్లో పెట్టారు. అదేవిధంగా వెనుజులాని. ఈ 2 దేశాలు FATF రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ సరిగ్గా పాటించట్లేదని చెప్పి గ్రే లిస్ట్లో పెట్టారనమాట. ఇకపోతే మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో టెక్నికల్గా ఇండియా చాలా కంప్లైంట్స్ ఉంది అని చెప్పి, అదేవిధంగా లీగల్ ఇష్యూస్లో కువైట్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పి FATF వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి FATF మాత్రం మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్స్ విషయంలో వాచ్ డాగ్ లాగా పనిచేస్తుంది. కానీ FATFలో కూడా చైనా లాంటి దేశాల ప్రాబల్యం చాలా పెరిగిపోతుంది.